హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. కరోనా తర్వాత చాలా వరకు మనం టోటల్ వరల్డ్లోనే చూసుకుంటే చాలా వరకు డెత్ కేసెస్ కానివ్వండి, కంప్లీట్గా ప్రపంచం మొత్తం ఒక లాక్డౌన్లో ఉండిపోయిందని చెప్పొచ్చు. మరి అది మరొక ముందనే ఇప్పుడు హెచ్ఎంపీవీ అనే వైరస్ మనకి కలకలం రేపుతుందని చెప్పొచ్చు. మరి దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ గారు ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్, చెప్పండి. సరే, ఇప్పుడు చూసుకుంటే కరోనా మనకి ఎంత ఎఫెక్ట్ అయిందో మన అందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు మనకి హెచ్ఎంపీ అనే వైరస్ కూడా అదే రీతిలో వచ్చే అవకాశం ఉందని మనకు కనిపిస్తుంది. సో మనకి కరోనా నుంచి పుట్టిన ఒక వైరస్ హెచ్ఎంపీవీ అనుకోవచ్చా మనం? లేదండి, కరోనా వైరస్సే, హెచ్ఎంపీవీ కూడా వైరస్సే. ఓకే, కానీ కరోనా వేరే, హెచ్ఎంపీవీ వేరే. అయితే నేను వేరే, మీరు వేరే అయినా మీ జీవన విధానము పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ చేయడం, మధ్యాహ్నం లంచ్ చేయడము, తర్వాత మళ్ళీ డిన్నర్ చేయడం, ఇది సర్వసాధారణంగా అందరి మానవుల్లోనే ఉంటుంది. అట్లాగే వైరస్కి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎట్లా ఉంటాయి లక్షణాలు అంటే, అది కరోనా లాంటిది కాకపోయినా వైరస్ లక్షణాలు అన్నీ దీనికి ఉన్నాయి. సో అది ఒక్కసారి వ్యాప్తి చెందితే బాడీలోకి ఎంటర్ అవ్వడం, ఆ మార్పులు తీసుకురావడం, ఇది తథ్యం. సో అది వైరస్ కరోనా లాంటిది అవునా కాదా అంటే ఎస్, ఈ రెండు వైరస్లే. మరి కరోనా వైరస్ వచ్చినప్పుడు ఏదైతే బీభత్సం జరిగిందో దీనివల్ల జరుగుతుందా? సేమ్ పాత్వే ఇది కూడా ఫాలో అవుతుంది ఇమ్యూనాలజికలీ. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అది మనం చెప్పడం కష్టం. సో ఇప్పుడు చూసుకుంటే కరోనా ఏదైతే ఉందో దీనికి సిమ్టమ్స్ లైక్ ఫీవర్ కానివ్వండి, కోల్డ్ కానివ్వండి, ఇవన్నీ చూసాము. మ్యాక్స్ ఒక 1 వీక్ వరకు పట్టేది మన కరోనా ఉంది అని కన్ఫర్మ్ చేయడానికి. మరి దీని యొక్క సిమ్టమ్స్ ఏంటంటారు? కరోనా విషయంలో ఏం జరిగింది, మనకి బయటపడి తెలిసేసరికి ఆల్మోస్ట్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ నీమో వైరస్, హ్యూమన్ మెటా నీమో వైరస్కి సంబంధించినంత వరకు కేసెస్ వస్తున్నాయని చైనాలో తెలిసిన తర్వాత మనం అప్రమత్తం అయ్యాం. అప్రమత్తం అవ్వడం అంటే ఏంటి? లక్షణాలు కనుక్కున్నాం. లక్షణాలు అంటే ఏంటి? వైరస్ సంబంధించినంత వరకు సాధారణంగా అన్నీ ఒకటేలాగా లక్షణాలు ఉంటాయి. కరోనాకి ఏదైతే లక్షణాలు ఉండేనో, జ్వరం రావడం, దగ్గు రావడం, కొద్దిగా దురదలు రావడం, జ్వరం విపరీతంగా కంట్రోల్ కాకపోవడం, ఆయాసం రావడం, వీజింగ్ రావడం పిల్లల్లో చాలా అధికంగా ఇప్పుడు కనపడుతుంది. సో దీని లక్షణాలుగా మనం చూస్తాం. దగ్గు, జలుబు, ఆయాసము, దురదలు, ఇవన్నీ కూడా వైరల్ లక్షణాలు. సో ఇవన్నీ మనం గమనించాలి. గమనించి ఒకవేళ కనుక ఇది 1-2 డేస్లో తగ్గకపోతే అది అనుమానపడాల్సిన అవసరం ఉంటుంది, అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అబ్జర్వ్ చేసి కనుక ఇంకా తగ్గకపోతే దగ్గరలోని డాక్టర్కి, మీరు క్వాలిఫైడ్ స్పెషలిస్ట్కి చూపించినట్టయితే అతను దీన్ని స్క్రీనింగ్ చేసుకొని ఇది వైరలా కాదా క్లినికల్గా చూసుకున్న తర్వాత ఏ మందులు పెట్టాలనేది చూసుకొని ముందరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే సీజనల్ వల్ల, ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఎక్కువగా మనం కోల్డ్, ఫీవర్, కఫ్ ఇట్లాంటివి చూస్తూ ఉంటాము. సో ఇది సీజన్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏది, లేదు అంటే హెచ్ఎంపీవీ వైరస్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏది కనుక్కోవడం ఎలా సార్? ఇక్కడ మనకు క్లారిటీగా ఒక విషయం చెప్పాలండి. హెచ్ఎంపీవీ అంటే అద్భుతంగా మబ్బుల్లోంచో చైనా నుంచో ఇప్పుడు పుట్టింది కాదండి. భారతదేశంలో కూడా ఇలాంటి కేసెస్ తరచుగా వస్తుంటాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టే, భయపడ్డవాడు వానపాము మీద పడ్డా కూడా గగ్గోలెత్తిపోయి భయపడి పారిపోతాడు. అరే వానపామే కదరా అని అంటే వాడు ఆ భయంలో ఉన్నాడు. వాడు సేమ్ టు సేమ్ ఇమ్యూన్ సిస్టమ్ ఒక హైపర్ రియాక్టివ్ స్టేట్లో ఉంది. ఏ చిన్న వైరస్ వచ్చినా కూడా విపరీతంగా రియాక్ట్ అయిపోయే అవకాశం ఉంది. దానివల్ల మంచిదే కదా, కొంతవరకు మంచిది, అధిక శాతం నాశనమే. ఎందుకు? కరోనాలో చనిపోయిన వాళ్ళు 90% మంది వైరస్ వల్ల చనిపోలే, వ్యాధి నిరోధక శక్తి విపరీతంగా రియాక్ట్ అవ్వడం వల్ల. దాన్నే చాలామందికి తెలుసు, సైటోకిన్ స్ట్రామ్ అనే పదం మనం చూసాం. అంటే మోతాదు కంటే ఎక్కువ రియాక్ట్ అయ్యింది ఇమ్యూన్ సిస్టమ్. అలాంటిది కనుక మళ్ళీ ఇప్పుడు హెచ్ఎంపీవీతోనే కనుక అయితే ఎలా ఉంటుంది పరిస్థితి అంటే కొద్దిగా భయంకరంగానే ఉండవచ్చు అని మనం ఇమ్యూనాలజికల్గా మాట్లాడుకోవచ్చు. సార్, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది వైరస్ లైక్ కరోనా కానివ్వండి, లేదంటే ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ కానివ్వండి, ఇవన్నీ చైనా నుంచే పుట్టాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటారు రీజన్? కరోనా అయితే మాత్రం ఖచ్చితంగా సూత్రధారి పాత్రధారి చైనా అని మనం అనుకోవచ్చు. బట్ హెచ్ఎంపీవీ దానికి సంబంధం ఉండదండి. చైనా దేశమే కాదు, జపాన్లో ఉంది, ఇండియాలో ఉంది, సౌత్ ఏషియాలో ఉంది, చాలా చోట్ల ఉంది. సో ఈ వైరస్ పెట్టరేగడం అనేది దాని గుణం. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, రోగి బలమా రోగ బలమా, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందరూ వినవలసిన మాట ఇది. రోగి బలమా రోగ బలమా. ఎందుకు? నువ్వా నేనా అని వైరస్ మన లోపల వెళ్ళిన తర్వాత ఒక యుద్ధం జరుగుతుంది. వైరస్ తన శక్తితోని లోపల వస్తుంది, మనం వ్యాధి నిరోధక శక్తితోని దాన్ని ఢీ కొడతాం. మన వ్యాధి నిరోధక శక్తి క్షీణించడం వల్ల చిన్నపాటి వైరస్ కూడా మానవాళ్ళని నాశనం చేసే, అవయవాలు దెబ్బతీసే అవకాశం ఉంటుంది అని చెప్తాం. సార్, ఇప్పుడు మనకి హెచ్ఎంపీ వైరస్ మనకి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? రైట్. ఆ ఇన్ఫెక్షన్ సోకిన
అర్లీ స్టేజెస్లోనే దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయాలంటే ఏదో బ్లడ్ టెస్ట్ చేయడము, ముక్కులో పుల్ల పెట్టి చూడటము, కరోనా అప్పుడు మనం చేసినట్టు కాదు. క్లినికల్ అసెస్మెంట్ అంటుంది. డాక్టర్ వరకు వెళ్ళక ముందర తల్లిదండ్రులకు బాధ్యత ఎక్కువ ఉంది, స్కూల్లో మాస్టర్లకు బాధ్యత ఎక్కువ ఉంది, కాలేజ్లో మా టీచర్స్కి బాధ్యత ఎక్కువ ఉంది. ఎందుకనంటే అది ఎలా ఉంది సిమ్టమ్ గమనించాలి. ఒకవేళ సిమ్టమ్స్ని ఇంతకుముందు చెప్పినట్టుంటే వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు చూసుకుంటే మనకి కరోనా ఎప్పుడైతే కరోనా తర్వాత ఇప్పుడు హెచ్ఎంపీ వైరస్లో చూసుకుంటే ఎక్కువగా చిన్న పిల్లలకి కానీ లేదంటే ముసలి వాళ్ళకి లైక్ ఓల్డ్ పీపుల్కి ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అంటున్నారా, నిజమంటారా? ఎస్, కరోనాకి సంబంధించినంత వరకు హెచ్ఎంపీవీకి సంబంధించినంత వరకు ఆ ఒక్కటి వ్యత్యాసం ఉందండి. కరోనా అన్ని ఏజ్ గ్రూప్స్లో ఎఫెక్ట్ చేస్తుంది, కానీ హెచ్ఎంపీవీ కొన్ని గ్రూప్స్లోనే ఎఫెక్ట్ చేస్తుందని ఇప్పుడు అంటున్నారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇప్పుడు అంటున్నారు. రానున్న రోజులు ఇది ఎలా మారుతుంది అది మనం ఇప్పుడు చెప్పలేం. ఎందుకంటే ఒక్కసారి మానవ శరీరంలో స్ప్రెడ్ అవ్వడం మొదలు పెడితే అక్కడ మ్యూటేషన్ మొదలవుతుంది. అక్కడ శరీరంలో మ్యూటేషన్ మొదలైతే దానికి అద్భుతమైన శక్తులు వస్తాయి. అంటే ఎవరి శరీరంలో అయినా వెళ్ళిపోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ అయినా దెబ్బతీయచ్చు. ఇలాంటి ప్రతిసారి ఒక మ్యూటేషన్ జరిగినప్పుడు వైరస్ ఏం చేస్తుందంటే కొన్ని కొత్త గుణాలు తీసుకొస్తుంది, బతికే గుణాలు తీసుకొస్తుంది, వ్యాప్తి చెందే గుణాలు తీసుకొస్తుంది. సో హెచ్ఎంపీవీ ఇప్పటి వరకు పిల్లలు, ఇన్ఫాంట్స్, ఎల్డర్లీ ఏజ్ గ్రూపులు, ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్, ఎవరైతే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఇమ్యూనో కాంప్రమైజ్ కండిషన్ మందులు వాడుతున్నారో అలాంటి వాళ్ళు కొద్దిగా హై రిస్క్లో ఉంటారని మనం చెప్పాలి, జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు చూసుకుంటే కరోనా తర్వాత ఏదైతే మనకి వ్యాక్సిన్ ప్రతి ఒక్కళ్ళు వేసుకోవడం జరిగింది. సో వ్యాక్సిన్ వల్ల ఏంటి అంటే చాలా వరకు హ్యూమన్ బాడీలో ఇమ్యూన్ పవర్ అనేది తగ్గిపోయింది అని అంటూ ఒక చర్చ కూడా జరిగింది. సో ఇప్పుడు ఏదైతే డ్యామేజ్ అయింది ఇమ్యూన్ పవర్, దీనివల్ల ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా, లైక్ డేంజర్స్ అనుకోవచ్చా? ఇది చాలా చక్కటి ప్రశ్న మేడం మీరు అడిగింది. ఎస్, కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల కానీ కొన్ని మార్పులు శరీరంలో వచ్చాయన్న మాట కోటాను కోట్ల ప్రజల్లో చూసిన తర్వాత మనకు అనుమానం వ్యక్తమవుతుంది. ఎలాంటి మార్పులు అండి? 3 పదాలు మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. పబ్లిక్ ఇది అవసరం లేకపోవచ్చు, బట్ తెలుసుకున్న వాళ్ళకి ఉంటుంది. హైపోసైటోకినిమియా అంటారు. అంటే సైటోకిన్ అనే ఇన్ఫ్లమేటరీ మార్కర్ విపరీతంగా పెట్టరేగింది శరీరంలో. నెక్స్ట్ మ్యాస్ట్ సెల్ యాక్టివేషన్, ఏ కణాలైతే ఇన్ఫ్లమేషన్ పుట్టిస్తాయో అవి పెరిగిపోయినాయి. నెక్స్ట్ గట్ డిస్బయోసిస్, అంటే పొట్ట సర్వనాశనం అయింది. మళ్ళీ చెప్తున్నాను, మ్యాస్ట్ సెల్ యాక్టివేషన్, గట్ డిస్బయోసిస్ అండ్ హైపోసైటోకినిమియా. మీరు అడిగిన దానికి సమాధానం కరెక్ట్గా అడిగారు. ఈ 3 కారణాలు కరోనా వ్యాక్సిన్ తర్వాత కానీ కరోనా ఇన్ఫెక్షన్ తర్వాత కానీ చాలా అధికమైన పేషెంట్స్లో యాజ్ అన్ ఎలర్జిస్ట్ అండ్ ఇమ్యునాలజిస్ట్ నేను చూస్తున్నాను. ఇదే కారణంగా నా వ్యక్తిగతంగా నేను చూసిన కేసెస్ చెప్తున్నాను. అప్రమత్తంగా ఉండండి. ఎందుకండి చెప్తున్నాను, ఈ 3 కారణాలు ఎందుకు చెప్తున్నాను? ఒక ఇనుప రేకు ఉంటుంది, దాని మీద నిప్పురవ్వ పడితే ఏం కాదు. ఒక గుడ్డ ఉంటుంది, కిరోసిన్లో ముంచి పెట్టాం, దాని మీద నిప్పురవ్వ పడితే ఏమవుతుంది? బగ్గుమంటుంది. ఈరోజు వ్యాధి నిరోధక శక్తిలో విపరీతమైన మార్పులు రావడం, మీరు చెప్పినట్టు ఆ విపరీతమైన మార్పులు ఈ 3 కోణాల్లో రావడం, పొట్ట దెబ్బ తినడం, ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే చిన్నవాడు కూడా పెను మార్పులు తెచ్చే అవకాశం ఉంటుందా అంటే అది మనం వేచి చూడాలి. ఇమ్యునాలజికలీ సాధ్యమే అని నేను భావిస్తున్నాను. యా సార్, కరోనా టైంలో ఏదైతే చూసామో లాక్డౌన్ కానివ్వండి, మోస్ట్ ఆఫ్ ది డెత్ కేసెస్ కూడా మనం చూసాము. సో సేమ్ రిపీట్ అవ్వచ్చు అంటారా? దిస్ ఈస్ అ వెరీ ట్రిక్కీ క్వశ్చన్ అండి. ఇది ఏమి చేయదు, ఇది వానపామే అని నేను అనను. ఇది బీభత్సం సృష్టిస్తుంది, భయంకరమైన వాతావరణం తెస్తుందని కూడా నేను అనను. ఇప్పుడున్న యథాతథ పరిస్థితి 6వ తారీఖు జనవరి 2025 తారీఖు మధ్యాహ్నం 4 గంటలకి మనం కూర్చున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశంలో 3 కేసులు ఆల్రెడీ వచ్చాయి. ఆ వచ్చిన కేసులు ఎప్పుడు వచ్చాయి? ఇప్పుడు రాలే, 2-3 రోజుల నుంచి మన దేశంలో తిరుగుతున్నాయి. అంటే మన చుట్టుపక్కల ఈ వైరస్ వ్యాప్తి చెంది ఉంది. మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? శత్రుముఖ ఎంటర్ అయిపోయింది, మనం జాగ్రత్త పడాలి. ఏమిటా జాగ్రత్త? నెంబర్ 1 మాస్క్ వేసుకోవాలి. నెంబర్ 2 చేతులు బాగా కడుక్కోవాలి. నెంబర్ 3 ఎవరికైనా మన దగ్గర తెలిసిన వాళ్ళకి ఆఫీస్లో, ఇంట్లో అలాంటి సిమ్టమ్స్ ఉన్నట్టయితే కొద్ది దూరంగా ఉండమని 6 feet దూరంగా పెట్టాలి. నెంబర్ 4 రోజు గోరువెచ్చని నీళ్ళలో ఉప్పేసి రాత్రి పడుకునేటప్పుడు చేసి ఉమ్మేయాలి. ముక్కులోంచి జలనీతి అని చేస్తారు ఆయుర్వేదంలో. మాకు అలోపతిలో ఇది లేదు, కానీ అద్భుతమైన చికిత్సా విధానం. ఇక్కడి నుంచి వేడి నీళ్ళు, ఉప్పు నీళ్ళు పంపించి నేజల్ ఇరిగేషన్ అంట, ముక్కు ద్వారా ఇంకో రంధ్రం ద్వారా పంపించడం. ఇది ఎవరైతే చేస్తారో ఎంట్రీ పాయింట్లో కట్టడి చేసిన వాళ్ళం అవుతాం. వైరస్ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలండి? ఎంట్రీ పాయింట్లో కట్ చేయండి, గార్డ్స్ని పెట్టండి, గేట్లు క్లోజ్ చేయండి. ఎలా? నేజల్ ఇరిగేషన్, థ్రోట్ ఇరిగేషన్, ఇది ఇంపార్టెంట్. యా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.